నిన్నటి రోజున పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగింది. మనందరూ చూసినాం నిన్న ఎంత ఘోరాతి ఘోరంగా. అంటే మనం ఇండియాలో ఉన్నామా, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ దేశంలో ఉన్నామా? తాలిబాన్ల కింద అటు ఇటుగా ఇంకా చాలా ఘోరాతి ఘోరంగా. ఎందుకంటే మీడియా మిత్రులు కానీ చాలామంది పోయినారు అక్కడికి. ఒక్క మీడియాని కానీ ఓ ఏజెంట్లు, వైసీపీ ఏజెంట్లు కానీ మీడియా వాళ్ళని కానీ దాదాపు 2 గంటల వరకు అక్కడికి ఒక్క మనిషిని కానీ అక్కడ లేక ఏజెంట్ బూతులు లేక కానీ ఎవరిని రానికుండా చేసింది మనం యావత్తు మన భారతదేశమే చూసింది. ఎందుకంటే ఒక్క జెడ్పీటీసీ అది. అంటే లోకేష్ మాట ఇచ్చినాడంట చంద్రబాబు నాయుడు కానుకేయాలంట. అది కానుక. అది ఇప్పుడు కుప్పంలోన ప్రజాస్వామ్య దేశంలోన ప్రజలు ఓట్లేసి కుప్పంలో గెలిచినారు. మున్సిపల్ చైర్మన్ అయితేనేమి, జెడ్పీటీసీ అయితేనే, సర్పంచ్లు అయితే ఎక్కడ ఇంత ఘోరంగా, ఎక్కడ ఇంత ప్రజలను భయభ్రాంతం చేసి పోలీస్ డిపార్ట్మెంటు తల దించుకునేలా. అంటే వాళ్ళు పోలీసు వాళ్ళే అసలు నాకు తెలిసి ఇంత అద్మానంగా ఎక్కడ ఎప్పుడు వాళ్ళు డ్యూటీ చేసినప్పటి నుంచి ఎప్పుడు ఇట్లా ఎలక్షన్ చేయలేదంటున్నారు వాళ్ళే. ఎందుకంటే తప్పదు. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది ఉన్నారు మానవత్వంతోన. ఆ మానవత్వంతో ఉండేవాళ్ళు ఏమంటున్నారంటే ఇంత చాడిస్ట్గా ఎక్కడ మన భారతదేశంలో ఇండియాలోనూ ఇంత జరిగినదనే విధంగా మాట్లాడుతున్నారు. అక్కడ లోకల్ ఉండే టీడీపీ నాయకులు కానీ మాకెప్పుడు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి నుంచి ఎలక్షన్ అప్పుడు చూస్తున్నాము, మేము ఎప్పుడూ ఇంత అద్మానంగా కాలేదు. మేమైతే ఇట్లా ధ్వంసానికి పాల్పడము. మేము ఏదైనా సజావుగా తాగేటట్లుంటే వస్తాం, లేకపోతే రామనే విధంగా చేసింటే అక్కడ గుండాలు, టీడీపీ గుండాలు జమ్మలమడుగు నుంచి అదేవిధంగా కమలాపురం నుంచి తెచ్చి ఒక ఊర్లో 1200 ఓట్లు ఉంటే 900 మంది గుండాలు వచ్చినారంట అక్కడికి. అక్కడ లోకల్ వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నారు. సార్ మాకి అది సిఏని ఎస్ఐ తెలుదు కానీ మనం చూసినాము. కాళ్ళు పట్టుకుంటున్నారు. మా ఓటు మేము వేసుకుంటాం సార్ అంటే పోలీసు వాళ్ళు మీరు 11 గంటల వరకు హద్దు దాటేయలేదనే విధంగా ఏజెంట్లను అయితే మన ఏజెంట్లని బట్టలు ఉడగొట్టి అంత కాలుతో తంతున్నారు, కుర్జీలతో కొడుతున్నారు. ఎంత బీభత్సంగా చేస్తున్నారంటే బీభత్సంగా ఎందుకు చేస్తున్నాడో ఈ చంద్రబాబు ఎందుకు చేస్తున్నాడో, ఈ లోకేష్ ఏం చేస్తున్నాడో. ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీ అది మా అంటే సంవత్సరం 1 ఇయర్ కానీ లేదు జెడ్పీటీసీ కానీ. అంటే వాళ్ళు పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరాలని నామినేషన్ ఎందుకు వేపించినారు మీరు? అట్లా తప్పుడు నామినేషన్ ఎక్కడ చేసి అయిపోయింది కదా. ఇంత సమస్య రాదు కదా. లోకేష్ గారు మాటలు మళ్ళా ప్రెస్లో చూసినాను. ఆయన చాలా ప్రశాంతంగా జరిగిందంట. ప్రశాంతంగా ఓట్లు వేసుకొని 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు జరగలేని విధంగా ఈరోజు జరిగిందంటారు ఆయన. మళ్ళా ఆయన లోకేష్ కూడా చెప్తున్నాం, మీకు ఇది శాశ్వతం కాదు. లోకేష్ గారు శాశ్వతం అనుకోద్దని మీరు ఖచ్చితంగా మీకు దానికి డబుల్ తిరుగులో ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు సింహము పండుకొని ఉంది అనుకోద్దని మీరు. సింహం జూలు విడిపించినప్పుడు తెలుస్తుంది మీ కథ, దాని కథ, సింహం కథ. మేము చెప్తున్నాము ఒకటే, ఏం చేసుకుంటా ఆ జెడ్పీటీసీతో ఏం కాదు. ఆ జెడ్పీటీసీతో ఒరిగింది ఏం లేదు. ఇప్పుడు వస్తుంది టైం ఖచ్చితంగా. మా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాక్సిన్ ఉండకూడదు అనే విధంగా పరిపాలన చేసిన 5 సంవత్సరాలు. అక్కడ లోకల్ జనాలు కానీ అంటున్నారు 20 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నాం, రాయలసీమ ప్రశాంతంగా ఉంది, ఎక్కడ వ్యాక్సిన్ లేకుండా జరుగుతుంది. ఇప్పుడు లోకేష్ గారు వచ్చి ఇప్పుడు వ్యాక్సిన్ చేస్తున్నాడు అంటే రాయలసీమ ప్రశాంతంగా ఉంది, ప్రశాంతంగా ఉండకూడదు అనే విధంగా ఆయన భయభ్రాంతులు చేసి ఆయనకి ఎప్పుడు గొడవలు పడి నరక్కుంటుంటేనే ఆయనకు ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏడో ఇప్పుడు ఉన్నాడు కాబట్టి మన ఆంధ్రాలో చూస్తున్నాం ఆయన్ని, లోకేష్ గారిని. ఆయన
ఈ అధికారం పోయితేనే ఎక్కడ ఉంటాడో, అమెరికాలో ఉంటాడో తెలియదు, సింగపూర్లో ఉంటాడో మనకు తెలియదు. కానీ ఇక్కడుండే మాత్రం లోకల్ చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దానికి 10 ఇంతులు అనుభవిస్తారు. ఇదేమన్యాయం ఇది? ఇంత ఏజెంట్లు లేకుండా, ఏజెంట్లు లేడీస్ మహిళలు కూడా ఏజెంట్లు లేస్తారంటే పోలీసులు ఇంత వివక్ష చూపించేది చాలా అన్యాయం అని చెప్తున్నాం. ఓ డిఐజీ గారు ఎంత మీరు ఐఏఎస్లు ఐపీఎస్ చదివింటే, ఎంత కష్టపడి చదివింటే, రాజ్యాంగాన్ని తిరిగి రాసింటేనే కదా మీరు అధికారంలో ఉండేది. మీరు అలాంటిది ఈరోజు మీరు ఒక్క పార్టీకి కొమ్ము కాసి వాళ్ళు చెప్పిన మాటలని, లోకేష్ గారు చెప్పిన మాటలని మీరు చేసేది ఏం చేస్తున్నారు? మీ డ్యూటీలో మీరు ఇప్పుడు ఉండే 30 సంవత్సరాలు ఉంటారు మీ డ్యూటీలో. ప్రభుత్వాలు మీ దగ్గర 6 ప్రభుత్వాలు పోతాయి మీరు రిటైర్డ్ అయ్యేతలకే. అలాంటిది మీరు ఈరోజు అంత అన్యాయంగా ప్రజలు కాళ్ళు పట్టుకుంటుంటే అసలు ఒప్పుకోకుండా వాళ్ళని కాలుతో తన్నే విధంగా డిఎస్పీ గారు అయితేనే కొడకల్లారా కాల్చి పారేస్తా అని అంటాడు ఆయన. అదేం భాష అండి అది? ఓటు ఎవరన్నా కానీ ఈసీ ఎలక్షన్ కమిషనరు ప్రశాంతంగా సజావుగా జరపాలి. కానీ అంటే మనసులు కొట్టడము, తన్నడము ఇది ఎక్కడా చూడలేదండి. ఇంత అరాచకమైన పరిపాలన, ఈ బీభత్సమైన పరిపాలన చూడలేదు. పాకిస్తాన్ కాదు, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో కానీ ఇంత అన్యాయంగా వాళ్ళు కానీ చేరి ఇంత బీభత్సంగా, దానికిన్నా మన ఆఫ్ఘనిస్తాన్ కిన్నా ఇంకా అధ్వానంగా మన ఆంధ్ర రాష్ట్రం ఉంది. యావత్ భారతదేశమే చూసింది నిన్న ఏం జరుగుతుందో అనేది. ఒక్క మీడియానే కానీ, ఒక్క కెమెరానే కానీ, ఒక్క మనిషినే కానీ అక్కడ పోటీకులు ఉంటే ఓన్లీ సోషల్ మీడియా. ఎందుకంటే సెల్లులు ఉన్నాయి కాబట్టి బయటకు వస్తుంది అవన్నీ. ఆ సెల్లులు కానీ రాకుండా ఏం జరుగుతుందో తెలియదు. ఆ సెల్లులో వచ్చిన వాటినే మీడియాలో చూపిస్తున్నారు కాబట్టే ఈరోజు మీదంతా మీరు ఏం చేసి జరుగుతుందో చూస్తున్నారు జనాలు. ఖచ్చితంగా 2029 మీకు ఖచ్చితంగా దానికి 2 ఇంతులు. ఇప్పుడు ఎవరు తన్నినారో, ఎవరు తిట్టినారో, ఎవరు ఏమి ఇదంతా కొడకలనని అన్నారో వాళ్ళకు ఖచ్చితంగా 2029 తర్వాత మీకు ఉంటుంది. మీరు మంచి పరిపాలన చేస్తే బాగుంటుందనే విధంగా చేస్తున్నాం. ఇప్పటికే దాదాపు 2 లక్షల కోట్లు, మీరు 14 నెలలు అయింది, 2 లక్షల కోట్లు అప్పులు చేసినారు. ఆ అప్పులంతా ఎవరు తిన్నారు? మీ కార్యకర్తలు. మీరే ఎక్కడైనా టెండర్ పిలిస్తే హెచ్ఎన్ఎస్ఎస్ కాలుకి దాదాపు 800 కోట్లు 900 కోట్లు పిలిచినారు. ఒక్క టెండర్ అని పిలిచినారా? అన్ని నామినేట్గా ఇచ్చి మీ కార్యకర్తలకి, మీ ఎమ్మెల్యేలకి మన పందికొక్కలా దోచుకుంటున్నారు. ఎక్కడ చూసినా కానీ అసలు టెండర్ లేకున్నట్ల 100 కోట్లు 1000 కోట్లు నామినేటెడ్గా ఇచ్చి ఈరోజు మీ కార్యకర్తలు, మీ నాయకులు మేపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అప్పులు లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారు. కానీ ఎక్కడైనా డెవలప్మెంట్ అయిందంటే ఎక్కడా లేదు. ఇదే ఆలూరులో మా ఎడ్డుకోట రాళ్ళలో ఇక్కడ వారికే రోడ్డు పోదాం పండి, అదేవిధంగా పెద్దహోతూరు దగ్గర పోదాం పండి రోడ్లు, నొడంలోతు ఏ రోడ్డు కానీ పోదాం పండి, నొడంలోతు గుర్తులు పడినాయి. ఇవన్నీ కనపడవా? అంటే ఆ పులివెందుల ఎన్నిక మాత్రమే కనపడుతుందా? ప్రజలను ఎన్నుకోండి, ప్రజలు ఓట్లు వేయాలా. ప్రజలు మీరు సంక్షేమ పథకాలు చేస్తే సంతోషంగా ఓటు వేసి మిమ్మల్ని గెలిపిస్తే అది మిమ్మల్ని ఒక ప్రజానాయకులు అంటారు. ఇది ప్రజానాయకులు కాదు, ఇది రౌడీ నాయకులు అంటారు మిమ్మల్ని. అసెంబ్లీ రౌడీ సినిమా చూసినాం, దాని కింద ఇంకా కాదు కొద్దిగా చూపించినారు. ఇది ఒక్క రోజులు నిన్న 12వ తారీఖు చూసినాము. ఒక రోజులు అదే పనే. ఆయన మంత్రి ఎక్కడో రాయచోటి, ఆయన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు దగ్గరుండి ఏజెంట్లు బయటికి లాక్కొచ్చి కొట్టుతుంటే ఎదురుగుంటావు. నువ్వు మనిషి కాదు, నీకు మానవత్వం లేదా రాంప్రసాద్ రెడ్డి? ఎల్లకాలము నీ అధికారం ఉండదో, నీ మంత్రి పదవి ఉండదో చూసుకోనువా? ఖచ్చితంగా దానికి 2 ఇంతలు నువ్వు అనుభవిస్తావు. కార్యకర్తలు ప్రజలు తిరుగుబడే రోజు ఖచ్చితంగా మీకు వచ్చిందని చెప్తున్నాను. ఎందుకంటే ప్రజలంటే అంత చనుచూప మీకు, ఇంత చిన్నచూప ప్రజలంటే మీకు మానవత్వం లేకుండా కొట్టిస్తారా మీరు? జాగ్రత్త, మీకు ఒకటే చెప్తున్నాం. ఖచ్చితంగా ఇది మీకు 2029 తర్వాత మీ కథ ఏముంటుందో ఆ రోజు చెప్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాక్సిన్ వద్దు, నా పూట ప్రతి ఇంట్లో నా పూట ఉండాలనే విధంగా ఆయన పరిపాలన చేసినాడు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలా,
పార్టీలు చూడం, కులం చూడం, మతం చూడం అనే విధంగా పరిపాలన చేసినాడు. ఆ పరిపాలన చేసినాడు కాబట్టి ఈరోజు మీరు 2019 నుంచి 20 ప్రశాంతంగా పడుకున్నారు మీరు టీడీపీ నాయకులు. అదే జగన్మోహన్ రెడ్డి కన్నెరు చేసింటే పులివెందుల్లో బీటెక్ రవి తిరిగేవాడా? ఆదినారాయణ రెడ్డి తిరిగేవాడా? మీరందరూ ఎక్కడుంటుండ్రి? ఆయన ఫ్యాక్షన్ కొద్దు, జోలు పోకూడదు, మనం ప్రశాంతంగా ఉండాలా, రాయలసీమ పాతకాలం వద్దు మనకి అనే విధంగా ఆయన పరిపాలన చేసింటే మీరు 25 ఏళ్ళు వెనక్కి పోయింది ఈరోజు చూపిస్తున్నారు. మీకు ఖచ్చితంగా, ఎందుకంటే మీరు మొక్క నాటుతున్నారు. ఇప్పుడు ఆ మొక్కే వృక్షమై 5 ఏళ్ళ తర్వాత ఆ వృక్షమే మిమ్మల్ని తగులుబడే విధంగా మీరే విషముఖం నాటుతున్నారు. అలాంటిది లేకుండా జాగ్రత్త. ఇప్పుడు కానీ మీరు పరిపాలన చేస్తే అక్కా చెల్లెమ్మలకి ఎవరికి పడిందా?